మెతుకు హేమలత పటేల్ గారిని మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని ఆమె తెలిపారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. న్యాయవాదుల ప్రయోజనాల కోసం శాసనమండలిలో గళమెత్తుతానని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తన వంతు కృషి చేస్తానని ఆమె యువతకు భరోసా ఇచ్చారు. కావున మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని హేమలత పటేల్ గారు పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువతరం తరపున శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆమె పట్టభద్రులను కోరారు. అందరికీ నమస్కారం. నేను మెతుకు హేమలత పటేల్, అడ్వకేట్, కరీంనగర్. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా మీ ముందుకు వస్తున్నాను. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. నిరుద్యోగులైన పట్టభద్రులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు, ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి, న్యాయవాదుల సంక్షేమం మరియు సమస్యలపై పోరాటానికి, మహిళల సాధికారిత, రక్షణ, సంక్షేమం, అభివృద్ధికి తోడ్పడటానికి పట్టభద్రులైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల, డాక్టర్ల, ఇంజనీర్ల, అన్ని రంగాల పట్టభద్రుల మరియు మహిళా పట్టభద్రుల ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి మీ ముందుకు వస్తున్నాను. కావున మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. నన్ను గెలిపించినట్లయితే మీ సమస్యల పరిష్కారానికి నిస్వార్థముగా, భయము కాని, పక్షపాతము గాని లేకుండా మీకు సేవ చేస్తాను. ఇట్లు మెతుకు హేమలత పటేల్, అడ్వకేట్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి. నా సీరియల్ నంబర్ 46. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరు. ధన్యవాదాలు.